దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. కీర్తనలు 24వ అధ్యాయం చదువుకుందామండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తియు పదును పెట్టునట్లు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులు నొడుటకు యోసించుకొనుచు మనలను ఎవరు చూచుతారని చెప్పుకుందరు. వారు దుష్క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు. ప్రతివారు హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడిదరు. వారు కూలెదరు. వారి కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూసి వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోసించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిందురు. 64వ అధ్యాయం చదువుకుందామండి. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నీ మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని, దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చలాచువాడు. నీ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులు నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యములు కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత వానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. 66వ అధ్యాయం చెప్పుకుందామండి. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకునదగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయనకి కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేయి రీతిగా మమ్మను
నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటకి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు కలిగిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, ప్రభున గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తి కలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోటి శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతించబడును. ఆమేన్. 67 అధ్యాయం చదువుకుందామండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్ము కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదవు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 68 అధ్యాయం చదువుకుందామండి. దేవుడు లేచునుగాక. ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబట్టినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గీర్చి పాడిడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నా ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచిన దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెలు దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నవి. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సాల్మోను మీద హిమము కురిసినట్లయెను. బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సినాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు
ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అని దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన ఆ భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన ప్రభువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాసానులో నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదములు ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, ఈ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూసియున్నారు. చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి తాయుజ్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజ మందిరంలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించువారులారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అని వారి ఏలిన అచ్చట నున్నాడు. యోధా అధిపతులు పరివారం అచ్చట నున్నది. జబూలూను అధిపతులను నప్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయను బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, అబోతుల గుంపును, దూడల వంటి జనములు లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.